కాలుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చలో ఆల్మోస్ట్ అయితే ఇక కొంచెం ఉంది ప్యాకింగ్ అయితే. కొన్ని అయితే అయిపోయినాయి, ఇవన్నీ అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి. అన్నం గురించి ఎంతమంది ఉన్నారు చూసినావా రోడ్డు మీద? వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనకైతే ఎటు లోడింగ్ లేదు, అది కనుక సండే కాబట్టి సరే అని చెప్పి ఇలా చర్చ్ కూడా పోలేదన్నమాట. ఇలా సరే మామూలుగా మొదటి నుంచి అయితే అనుకుంటున్నాం, మామూలుగా రోడ్డు మీద అయితే ఉంటారు కదా అన్నం గురించి, వాళ్ళ గురించి అయితే ఇంట్లో అయితే అన్నం వండిపించేద్దాం అని చెప్పి మామూలుగా నిన్నే అనుకున్నాము. అనుకుని ఇక మార్నింగ్ వెళ్ళేసి అన్నీ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు సాయంత్రం అయితే అవుతుంది టైము. మాకు 12 గంటలకు వంటలేమో స్టార్ట్ చేసారు. 12-12:30 దాటిన తర్వాత స్టార్ట్ చేసారు. అవి అయిపోయే వరకే టైం వచ్చేసి 4 దాటింది. ఇప్పుడు మామూలుగా అయితే వెజ్ ఏమంటారు వెజ్ బిర్యానీ అయితే చేసాను. ఏది కొంచెం కాలుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు మేబీ ఒక బాక్సులు తీసుకొచ్చినా నిన్న. వస్తా ఇక ఇంకా బాక్సులు ఉన్నాయి. ఈ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేయాలా. మామూలుగా అయితే మార్నింగ్ ఏం చేసినామంటే ఆ వంటలు అయినంత వరకు అన్న తీసుకొని వస్తున్నాయి. మామూలుగా అయితే దాని మీద మూత వస్తుంది కదా, మూత పెట్టేసి మూత ఎందుకైతే మన ఛానల్ది లోగో మామూలు అన్న వాళ్ళ ఫోటోలు అయితే వేయించినాం. ఇది వేయించేసిన అవి వేయించి స్టిక్కర్లో తీసుకొచ్చి మొత్తం వంట పెట్టినాం అనమాట పొద్దున. ఏంటి అన్నం అయితే తీసుకొని వస్తాను. అన్నం తీసుకొని వస్తా, నువ్వు నేను మూతలు పెట్టుకుంటూ వస్తాను. సో అన్నం బాగా తీసుకొని వచ్చేసి నువ్వు పెట్టేద్దాం. ఇది చూడు కాలుతుంది కాలుతుంది. అది ఫ్యాన్ చిన్న పెట్టాలా? 3లో పెట్టినా వేడి వేడిగా పొగలు వెళ్తుంది. ప్లేటు అటు ఇటు సైడ్ పెట్టేసాయి. వస్తున్నా. అమ్మా వచ్చేసాడు. ఇలా పెట్టు, ఇలా పెడితే అయిపోతుంది కదా. ఏది ఇగో ఇట్లా చేయించిన అనమాట. ఇక్కడ వచ్చేసి మా మామ, మా బావ, పైన మా ఇద్దరు పిల్లలు, మా రవి బావ, జోసఫ్ అన్న, జైర్ భాయ్, మన ఛానల్ లోగో.
అది నువ్వు వస్తుంది నా నీకు వస్తలేదు అది అలా నీకోసం నువ్వు ఇట్లా నాకు ఇది ఇచ్చురా ప్లేట్స్ ఇచ్చురా పోనీ ఈ సింపుల్గా ఉన్నాయి ఎట్లా చేయడానికి కాకపోతే మళ్ళీ అదే అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని ఫుడ్ కవర్ రెడీ కానీ తొందరగా చలో ఆల్మోస్ట్ అయితే ఇక కొంచెం ఉంది ప్యాకింగ్ అయితే కొన్ని అయితే అయిపోయినాయి ప్యాకింగ్ అయితే అయిపోయినాయి ఆల్రెడీ చేస్తున్నాం ఇవి అయిపోయిన తర్వాత ఇక అవి ఇవి కలిపి కిందకైతే వెళ్ళిపోదాం డైరెక్ట్గా పోయి డైరెక్ట్ మంచిగా చూద్దాం నడు ఇక అది చేసినాక ఇవన్నీ అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి ఇంకా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి అది అయిపోయినాక ఒకటేసారి డైరెక్ట్ బయలుదేరాం డైరెక్ట్ 2 వీలర్ మీద అయితే వెళ్ళిపోతాం చలో అవైతే సంచులో పెట్టేసి 2 సంచులు కావాలనుకుంటా కదా ఒత్తుకోకుండా పెట్టు మళ్ళీ ఒత్తుకోపోయినా అనుకో మళ్ళీ అది అయిపోతుంది మామూలు ఆ డబ్బాలు ఉంటే బాగుంటుంది డైరెక్ట్ పెట్టండి నువ్వు పలకవు నువ్వైతే అరుగుతాయి చలో షర్ట్ వేరే తీసుకుంటాం అంతవరకు షర్ట్ వేరే తీసుకొని మనం అయితే బయలుదేరుతాం ఒక 10-15 నిమిషాలు అయితే వాళ్ళకి ప్యాకింగ్ కూడా అయిపోతుంది మనకు టెన్షన్ ఉండదు చలో చలో ప్యాక్ చేసుకున్నాం అన్నీ ప్యాక్ చేసుకుని పోతున్నాం మాట్లాడి తాగుతుంది ఇక డైరెక్ట్ ఆడికి సికింద్రాబాద్ కన్నా లేకుంటే క్లాక్ టవర్ కడకన్నా రెండిట్లో ఏదో ఒక ప్లేస్ చూద్దాం ఆడదాకా నలగకుండా ఉంటే బాగుంటుంది పట్టుకో ఏది చూసిపోదా బండిది అట్లా చూసిపోదా లోపలికి పెట్టు దానికి పెట్టు రాదు సరే అవుతుంటుంది ఏమంటారు కానీ అట్లా లూజ్ ఉన్నాయి కదా దానివల్ల అవుతుంది పెట్టుకో బ్యాగ్ పెట్టుకో బండి తిప్పుతా ఇక 2 వీలర్ మీదే పోతున్నాం మేము ఈ నుంచి క్లాక్ టవర్ పోదామా సోనక్క ఆడ సాగర్ దాంట్లో పనిచేస్తుంది కదా ఆడ చలో డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం ఏమైందిరా వాడిని ముందు కూర్చోబెట్టు వాని ముందు అది బ్యాగ్ పెట్టు ఏది పట్టుకున్నా ఎక్కువ నువ్వు ఎక్కువ 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 కూర్చున్నావారా చలో చలో మొత్తానికి బయలుదేరిపోయినాము సీదా నాకు తెలిసి సికింద్రాబాద్ గాంధీ కన్నా లేకపోతే క్లాక్ టవర్ ఉంది కదా క్లాక్ టవర్ దగ్గర కన్నా పోతాం 2 బ్యాగులు ఫోటో కాదు నాన్న వీడియో తీసుకుంటున్నా ఫోటో ఇంకా ఫోటో పెట్రోల్ అయితే పోతున్నాం మన వల్ల చాలా తక్కువ మనం అంత దూరం పోవాలి హైలైట్ ఏంటంటే వాన వాళ్ళది ఇంకా వాన వాళ్ళ భయపడ్డా తినేంత వరకు వాన ఇంకెవరైనా ఉన్నారేమో అడుగు ఇచ్చినావా
సరే. గాలి ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేసినా వాన పడుతూనే ఉంది. ఇప్పుడు ఉన్నట్టు ఇక మొత్తం వాన ఇట్లా పడుతూనే ఉంది. చూడే చూడు ఇది ఎత్తే లేరు చూసినప్పుడు అట్లా చూడు. ఆ మనిషి ఆడ ఆగిండు పాపం ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఒక్కడే కూర్చొని ఉన్నాడు. పోయిరా ఇచ్చిరా. నడుదా నడు నడు ఆడ సిగ్నల్ కార్డు ఉంటారే ఆడ కూడా చూద్దాము. ఆయన కూడా అడగండి. ఆయన కూడా ఇచ్చేసాయి. ఓరి బ్యాగ్ ఇచ్చేసాడు. దానా గ్లోరే పో ఆడికి పో ముందు పో. ఆడదాకా పోయిండు బండి ఆపితే. మెల్లగా మెల్లగా. ఇంకోటి కావాలా? ఏమైంది? ఇచ్చేసే అలాగే తీసుకుంటారు. ఏమి కాకపోతే వచ్చుకోపోయినా అని చెప్పు కొంచెం. పోనా మమ్మీ కడి మమ్మీ ఇస్తుంది కదా. ఠీకే ఠీకే. అసలు అందరికైతే అయిపోయినాయి. లాస్ట్ కొన్నే ఉన్నాయి అనమాట. కాకపోతే చాలా మందికి తీయలేము. మేము ఇచ్చే తీయలేదు ఎందుకులే అనేసి. మిగిలినా ఏమన్నా అది కూడా ఇచ్చేసాయి. బ్యాగ్ వద్దులే, బ్యాగ్ తీస్తారా? ఇంకెన్నున్నాయి అందులో? చలో మొత్తానికైతే అన్నీ మనం ప్రిపేర్ చేసినాం అని అయితే పనిచేసినాము. ఇక్కడ మన మెట్టుగూడ నుంచి స్టార్ట్ చేసినాం పంచడం. మెట్టుగూడ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఏమంటారు గాంధీ దాకా లాస్ట్ ఆడికి వచ్చే వరకు అన్నీ అయిపోయినాయి. కాకపోతే మిగలలేదు. ప్రతి ఒక్కటి ఇచ్చేసాం అనమాట. వేస్ట్ కానీయలేదు. చలో మేము అనుకున్నది ఇంటికి అయిపోయింది. ఈ నుంచి ఇక డైరెక్ట్ వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి పోయేసి ఇక మన వేరే పనులు ఆ పనులు కూడా చూసుకోవాలి. ఇగో ఇప్పుడు అన్నం ఇస్తుంటే ఏం చేసి వాళ్ళు గట్టి చెప్పు. తీసుకురా పడేసిరా అన్నం వాళ్ళు? పడేసిరా లేకుంటే తీసుకురా.
మరి చూడు అన్నం గురించి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు. మీకేమో అన్నం మీకు వేస్తుంటే ప్లేట్లో అన్నం వేస్తే ఏం చేస్తారు మీరు? మీకు అన్నం ఆ? వేస్తుంటే తినడానికి చేత కాదు. తీసుకుపోయి సింకులో పడేస్తారు. వాళ్ళు చూడు ఆకలి మీద ఎంతమంది ఉన్నారు. ఇంకోసారి పడేస్తారా అన్నము? ఆ? నువ్వు నువ్వు నీ తలకాయ కనబడుతుంది ముఖం చూపిడా. చూసినావా అన్నం గురించి ఎంతమంది ఉన్నారు చూసినావా రోడ్డు మీద. ఇంకా మనం సగం మందికి అన్నమే ఎంత చాలా మంది. మీకేమో టైంకి అన్నం పెట్టుకుంటే మీరేమో అన్నం తినరు, ఏడుస్తారు. కొంచెమన్నా తెలియలేదు మీకైతే. అసలు మామూలుగా వీడియో తీయొద్దు అనుకున్నా. ఎందుకు తీసినా అంటే మా వాళ్ళకు కూడా అర్థం కావాలా మా పిల్లలకు. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఏం అర్థమవుతలేదు వాళ్ళకు. రోడ్డు మీదకి వచ్చి ఇట్లా చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏదైనా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అన్నట్టుగా ఈ వీడియో తీసిన. వేరే ఉద్దేశంతో అందరూ చూసి నాకు ఏమో చేయాలా నేనేమో చేయాలని ఏం లేదు. వేరేలాగా తప్పులాగా అయితే ఏం తీసుకోకండి. ఏంటంటే మా పిల్లలకు కొంచెం అర్థమయ్యేటట్టుగా తీసినాం ఈ వీడియో. రోడ్డు మీద పరిస్థితి ఏముంది, ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది, రోడ్డు మీద ఎట్లుంటుంది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటా వాళ్ళతో ఇప్పించినాం. మళ్ళీ ఎక్కువ శాతం చేస్తారు ఇంకోసారి. చలో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ చెప్పరానా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను.